ఇట్స్ హార్వెస్ట్ టైం. మన గార్డెన్లో మళ్ళీ కూరగాయలైతే రెడీ అయిపోయాయండి. రండి మరి నాతో మీరు కూడా హార్వెస్ట్ని ఎంజాయ్ చేసిద్దురు. కానీ ఈ బరబాటిల పాదు చూసారా, ఒకే ఒక విత్తనం అండి, నేను వేయకుండా వచ్చి ఎన్ని కాయలు కాస్తుందో భలే అనిపిస్తుంది కదా. అలా మనం వేయకుండా వచ్చి కాయలు కాస్తూ ఉంటే మ్యాక్సిమం మన గార్డెన్లో వన్స్ మనం విత్తనం పెడితే మన ప్రమేయం లేకుండానే చాలా మొక్కలైతే వచ్చేస్తాయండి. ఈ గోరు చిక్కుళ్ళు కూడా 4-5 ప్లాంట్స్ పెట్టాను నేను. వీక్లీ వన్స్ ఒక కర్రీకి అయితే మనకి వస్తున్నాయి. మిర్చి ప్లాంట్స్ అయితే కిందన ఒకటి ఉంది, పైన ఒక 2-3 ఉన్నాయి. వీక్లీ వన్స్ 1 or 2 ప్లాంట్స్ కోసుకుంటుంటే వీక్కి సరిపడా మిర్చీస్ అయితే మనకి వచ్చేస్తున్నాయి. లెమన్స్ కూడా ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయండి. మన దగ్గర బాలాజీ నిమ్మ, తాయి నిమ్మ అండ్ అలాగే సూది నిమ్మ కూడా ఉన్నాయి. సూది నిమ్మ లాస్ట్ వీడియోలో కోసాను కదా, ఒక 15 కాయలు అయితే వచ్చింటాయి. ఇవైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఒక 2 కాయలు మాత్రమే కోసాను. ఇంకా ఈ చెమ్మకాయలు అంటారా, బుషి వెరైటీ అండి. ఇది గుబురుగా పెరిగిపోయి ఎన్ని కాయలు వస్తున్నాయంటే వీక్లీ ఒక 2 కర్రీస్ అయితే అయిపోతున్నాయి మనకి, అంత చక్కగా వస్తున్నాయి. ఇంకా నేతి బీరకాయల సంగతికి వస్తే అవి కొంచెం తగ్గాయి, నార్మల్ బీరకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్ అయితే నాకు మంచిగా హార్వెస్ట్లు ఇస్తుందండి. ఈ ఇయర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కాస్తుంది అని. అప్కమింగ్ ఇంకా చాలా డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, హార్వెస్ట్ వీడియోలో మీరు చూసేద్దరు. కానీ అండ్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నేను టేస్ట్ చేసిన తర్వాతే పెడుతున్నాను. మీరు ఇప్పటివరకు డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ కూరల్లోకి కరివేపాకు కూడా కోసేసాం. ఇది ఇవాల్టి హార్వెస్ట్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.